హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రిపోజిషన్స్లో భాగంగా ఇన్, ఇంటూ గురించి నేర్చుకోబోతున్నాం. ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే లోపలికి అని అర్థం. ఇన్ అంటే లోపల అని అర్థం, ఇంటూ అంటే లోపలికి అని అర్థం అండి. ఇంటూ అంటే లోపలికి అని తెలుగులో మీనింగ్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ను ఇక్కడంటే ఇన్నుకి సంబంధించి 3 డైమెన్షన్ ప్లేస్, 3 డైమెన్షన్ స్ట్రక్చర్, 3 డైమెన్షన్ వస్తువు అయ్యి అంటే పొడవు, వెడల్పు, ఎత్తు లేదా లోతు ఇలా ఉండాలి. అది అందులో ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి ఏదైనా ఎనీథింగ్ కదలకుండా ఉన్నా, అందులో మూమెంట్ ఉన్నా, స్టేట్లో ఉన్నా, అది మూమెంట్లో ఉన్నా ఇన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ నో చేంజ్ ఇన్ లొకేషన్, లొకేషన్ మారదు, లొకేషన్ అనేది మారదు. నెక్స్ట్ మూమెంట్లో ఉండొచ్చు, నెక్స్ట్ అంటే స్టేట్లో ఉండొచ్చు, స్థిరంగా ఉండొచ్చు, కదలక ఉండొచ్చు. నెక్స్ట్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ అవ్వాలి. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్స్ అవ్వాలి అంటే బాక్స్, ఒక అట్టపెట్టి బాక్స్ కానీ, ఏదో బాక్స్ లాంటిది కానీ, ఒక ఇల్లు, ఓకేనా, ఒక రూము, ఇలా 3 డైమెన్షనల్ ప్లేసెస్ లాంటివి అయ్యి ఉండాలి. ఓకేనా? తర్వాత వితిన్ ది లిమిట్స్ ఆఫ్ ది సంథింగ్, వితిన్ ది లిమిట్స్ ఆఫ్ ది సంథింగ్ అంటే ఇట్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఆర్ సరౌండెడ్ బై సంథింగ్ ఎల్స్. అంటే ఇటు ఒక దాంతో క్లోజ్ చేసినట్టు సరౌండింగ్స్ ఉండాలన్నమాట, క్లోజ్ అయి ఉన్నట్టు మనకు కనబడాలి. అలాంటి ప్లేసెస్లో ఒక వస్తువు మూమెంట్లో ఉన్న, స్టేట్లో ఉన్న అంటే కదలకుండా ఉన్న ఇన్ని ఉపయోగిస్తాము. ఓకేనా? లొకేషన్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇది కండిషన్ అండి. ఇది చూడండి, ఇక్కడ ఈ 3 డైమెన్షన్ ప్లేస్ అనమాట. ఒక ఇల్లు లేదా ఒక బాక్స్ అనుకోండి. ఆ 3 డైమెన్షన్ ప్లేస్ లోపల స్థిరంగా ఉన్న ఇన్నే ఉపయోగిస్తాం. ఈ 3 డైమెన్షన్ ప్లేస్లోనే లొకేషన్ మారకుండా అంటే బయట కాకుండా ఆ లోపలే మూమెంట్ ఉన్నా సరే, ఆ లోపల పిల్లలు ఆడినా, పాడినా, గెంతినా, జంప్ చేసినా ఆ లోపలే జరిగితే అప్పుడు కూడా ఇన్నో ఉపయోగిస్తాం. చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద హౌస్, చిల్డ్రన్స్ ఆర్ జంపింగ్ ఇన్ ద హౌస్ అంటే లోపలే ఆడుతున్నారు, లోపలే గెంతుతున్నారని అర్థం అనమాట. చిల్డ్రన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద హౌస్, లోపలే రన్నింగ్ చేస్తున్నారని. సో ఒక 3 డైమెన్షన్ ప్లేస్ లోపల స్థిరంగా ఉన్నా ఇన్ని చెప్పాలి. ఆ 3 డైమెన్షన్ ప్లేస్ లోపలే యాక్షన్ ఉన్నా సరే, మూమెంట్ ఉన్నా సరే ఇన్నే చెప్పాలి. కానీ లొకేషన్ మాత్రం మారదు, ఆ ప్లేస్లోనే జరగాలంటాను. అటువంటి సందర్భాల్లో ఇన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంటూ అండి. ఇంటూ అంటే లోపలికి. దీని యొక్క కండిషన్ ఏంటంటే మీడియం కానీ లొకేషన్ కానీ చేంజెస్ అవుతాయి. మీడియం అంటే మధ్యస్థ ప్రాంతం అనమాట. అది కానీ లొకేషన్ అయినా రెండు ఒకటే, చేంజెస్ అవుతాయి. అక్కడ లొకేషన్ ఇక్కడ లొకేషన్ మారుతుంది. నెక్స్ట్ మూమెంట్ ఉంటుంది, మూమెంట్ మాత్రం ఉంటుంది, స్టేట్లో ఉండదు, స్థిరంగా ఉండదు. మూమెంట్ ఉండాలి, లొకేషన్ చేంజ్ అవ్వాలి. అలాగే 3 డైమెన్షన్ స్ట్రక్చరే ఉండాలి. అది 3 డైమెన్షన్ స్ట్రక్చరే, ఇది 3 డైమెన్షన్ స్ట్రక్చరే. దీంట్లో మూమెంట్ ఉండాలి ప్లస్ లొకేషన్ చేంజ్ అవ్వాలి, రెండు ఉండాలి. అందులో మూమెంట్ ఉండాలి లేదా స్థిరంగానే ఉండొచ్చు, కానీ లొకేషన్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇంటూకి అయితే లొకేషన్ తప్పనిసరిగా చేంజ్ అవుద్ది, మూమెంట్ తప్పనిసరిగా ఉండాలి. 3 డైమెన్షన్ స్ట్రక్చరే ఉండాలి. ఇది చూడండి, సపోజు ఇది ఒక బాక్స్ అనుకుంటే, ఆ బాక్స్ లోపలికి ఒక వస్తువుని వేస్తే, అంటే దాని లొకేషన్ మారిందనమాట. వస్తువు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిందనమాట, వెళ్తుంది, లొకేషన్ మారుతుందనమాట. లొకేషన్ మారుతుంది, మరి మూమెంట్ ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఉపయోగిస్తే ఇంటూ. లేదు ఒక ఇల్లు అనుకుంటే ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు, ఇంటి లోపలికి మూమెంట్, నెక్స్ట్ లొకేషన్ మారుతుంది, బయట ఉన్న వ్యక్తి లోపలికి వెళ్తున్నాడు, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్లోకి వెళ్తున్నాడు, అంటే బయట నుంచి లోపలికి వెళ్తున్నాడు, మూమెంట్ జరుగుతుంది, లొకేషన్ కూడా మారిపోతుంది, ఇంటి లోపలికి వెళ్తున్నాడు. అప్పుడే ఉపయోగిస్తే ఇంటూ ఉపయోగిస్తాం. ఒక వస్తువు బాక్స్లో వేసిన, ఓకేనా, దాని లొకేషన్ మారుతుంది, మూమెంటు ఉంటుంది, అప్పుడు ఇంటూ ఉపయోగిస్తాం. లేదా ఒక ఇంట్లోకి వెళ్ళినా అది కూడా మూమెంటే, లొకేషన్ కూడా మారుతుంది, బయట ఉన్నోడు లోపలికి వెళ్తున్నాడు కదా, ఆ విధంగా లొకేషన్ మారి మూమెంట్ రెండు ఉంటే ఇంటూ ఉపయోగిస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్. ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఆర్ ఇన్ టు ద రూమ్. స్టూడెంట్స్ ఆర్ కూర్చున్నారు. సిట్టింగ్ అంటే కూర్చున్నారు. ఎక్కడ? రూము లోపల కూర్చున్నారు. రూమ్ లోపల 3 డైమెన్షనల్ ప్లేస్ లోపల కూర్చున్నారు అంటే స్థిరంగా ఉన్నారు, లొకేషన్ మారలేదు, కూర్చున్నారు, అక్కడే కూర్చున్నారు కాబట్టి ఏం ఉపయోగించాలి? ఇన్ ఉపయోగించాలి. ఓకేనా? మూమెంట్ ఉండి లొకేషన్ మారితేనే, లోపలికి వెళ్ళినట్లు ఉంటేనే అదేమవుద్దండి? ఇంటూ అవుద్ది. లోపలే కూర్చున్నా, లోపలే ఆడినా, లోపలే డాన్స్ చేసినా, లోపలే వాకింగ్ చేసినా, ఏది చేసినా సరే లోపలే అన్నీ జరిగితే
లొకేషన్ మార్కడం జరిగితే ఇన్ని ఉపయోగిస్తాం. ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ నడుస్తారు ఎక్కడికి, ఇంటు ద రూమ్ అనాలి, ఇన్ ద రూమ్ అనకూడదు. నడిచి వెళ్ళారు ఎందులోకి, ఇంట్లోకి. ఓకేనా. నెక్స్ట్ అంటే వాక్డ్ ఇంటు ద రూమ్ అనాలి. అదే ద స్టూడెంట్స్ ఆర్ వాకింగ్ ఇన్ ద రూమ్ అనొచ్చు, ఇంటు ద రూమ్ అనొచ్చు. ఎందుకంటే రూమ్ లోపల నడుస్తూ ఉన్నారు, కంటిన్యూట్లో ఉంటే రూమ్ లోపల నడుస్తూ ఉన్నారు అలాగా అటు ఇటు, అప్పుడు ఇన్ ద రూమ్ అనొచ్చు, లొకేషన్ మారలేదు. కానీ వాక్డ్ అన్నాడు, ఫస్ట్ ఆఫ్ చెప్పడం జరిగింది. ద స్టూడెంట్స్ వాక్డ్ ఇంటు ద రూమ్ అనాలి. ఓకేనా. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు అని జరిగిపోయింది అనమాట. ద ఫ్రాగ్ వాజ్ లయింగ్ ఇన్ ద పాండ్ ఇంటు ద పాండ్ అంటే చెరువు లోపల పడుకుంది. లయింగ్ అంటే పడుకుంది, అంటే చెరువు లోపల. చెరువు అనేది 3 డైమెన్షన్ ప్లేసే, లోతు ఉంటుంది. ఓకేనా. సో ఈ 3 డైమెన్షన్ ప్లేస్లోకి ఫాగ్ వాజ్ లయింగ్ పడుకుందనమాట. అంటే లోపల ఉంది, స్థిరంగా ఉంది, అక్కడ లోపల ఉండి ఏది చేసినా అక్కడే ఉంది, లొకేషన్ మారలే కాబట్టి ఇన్ రాయాలి, ఇంటూ రాయకూడదు. ఓకేనా. ద ఫ్రాగ్ జంప్డ్ అంటే ఇక్కడ జంప్డ్ అనేసరికి మూమెంట్ ఉంది, ఇంటూ ద వెల్ నూతిలోకి జంప్ చేసింది, మూమెంట్ జరిగింది, లొకేషన్ మారిపోయింది కాబట్టి ఇంటూ అని చెప్పాలి. 3 డైమెన్షన్ ప్లేస్లోకి మూమెంట్తో లోపలికి వెళ్తే ఇంటూ అని చెప్పాలి. 3 డైమెన్షన్ ప్లేస్లో లోపల స్థిరంగా ఉన్న మూమెంట్ ఉన్నా సరే ఇన్ని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. గిరి ఈజ్ డాన్సింగ్ ఇన్ ద హౌస్ ఇంటూ ద హౌస్. గిరి ఈజ్ డాన్సింగ్ డాన్స్ చేస్తున్నాడు, ఇన్ ద హౌస్ చెప్పాలి, ఇంటూ ద హౌస్ అని చెప్పకూడదు. ఓకేనా. గిరి ఈజ్ డాన్సింగ్ ఇన్ ద హౌస్. డాన్సింగ్ అంటే కదలకనొచ్చు, కదలకంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలి, లొకేషన్ మారాలి. ఇక్కడ డాన్సింగ్ చేయడం లొకేషన్ మారదు, ఆ ఇంట్లోనే డాన్స్ చేస్తాడని అర్థం. ఓకేనా. ఇన్ ద హౌస్. అలాగే చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అనేసరికి దానికి సరౌండింగ్స్ ఉంటాయి. ఓకేనా. సర్ఫేస్ ఉంటుంది, సరౌండింగ్స్ కూడా ఉంటుంది దానికి, బార్డర్. కాబట్టి అది 3 డైమెన్షన్ కానీ తీసుకోవాలి. సో చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ అనాలి, ఇన్ ద గ్రౌండ్, లొకేషన్ మారలేదు. ఓకేనా. దే ఆర్ వాకింగ్ ఇన్ ద రూమ్. చూసారా, దే ఆర్ వాకింగ్ ఇన్ ద రూమ్లో వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. దే ఆర్ వాకింగ్ ఇన్ టు ద రూమ్ అంటే 2 రకాలు కూడా వాడచ్చు. దే ఆర్ వాకింగ్ ఇన్ ద రూమ్ అనొచ్చు, దే ఆర్ వాకింగ్ ఇన్ టు ద రూమ్ అనొచ్చు. వాళ్ళు నడుచుకుంటూ రూమ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నారు, లేదా రూమ్ లోపల నడుస్తున్నారు. 2 విధాలుగా అనుకున్నా రైటే. ఓకేనా. ఇక్కడ ఏ విధంగా ఊహించుకున్నా రైటే. కాబట్టి ఆప్షన్స్ ఇస్తే ఏదో ఒకటే ఇస్తాడు. దే ఆర్ వాకింగ్ ఇన్ టు ద రూమ్, దే ఆర్ వాకింగ్ ఇన్ ద రూమ్. రూమ్ లోపల నడుస్తూ ఉంటే వాకింగ్ చేస్తే ఇన్ ద రూమ్ లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇన్ టు ద రూమ్ ఏదైనా అనొచ్చు. రవి వాజ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్ ఇన్ టు ద రివర్. రవి స్విమ్ చేస్తున్నాడు రివర్ లోపలే స్విమ్మింగ్ చేస్తున్నాడు. స్విమ్మింగ్ అనేది బయట నుంచి చేయడు కదా, బయట నుంచి చేస్తే ఏమంటాం, జంప్ అంటాం. స్విమ్మింగ్ చేస్తున్నాడంటే రివర్లోనే కదా, రివర్లోనే అంటే 3 డైమెన్షన్ ప్లేస్. రివరు, పాండు, వెల్ ఇవన్నీ 3 డైమెన్షన్ ప్లేస్లే, అందులోనే జరుగుతున్న పని కాబట్టి అది మూమెంట్ ఉన్నా మూమెంట్ లేకపోయినా ఇన్నే చెప్పాలని చెప్పాం. రవి వాజ్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. రవి డైవ్డ్ అంటే డైవ్ చేయడం, డైవ్ చేయడం అంట కదా. అంటే ఇక్కడ యాక్షన్ ఉంటుంది, ఇక్కడ అంటే ప్లేస్ లొకేషన్ మారింది, ఇన్ టు ద రివర్ అనాలి, ఇన్ ద రివర్ కాదు, ఇన్ టు ద రివర్. బయట నుంచి రివర్లోకి డైవ్ చేసినమాట. రవి ప్లంగ్డ్ ఇంటూ లేదా ఇన్ ద రివర్. రవి ప్లంగ్డ్ అంటే ఇది కూడా దూకడమే కాబట్టి ఇన్ టు ద రివర్, ఇన్ ద రివర్ కాదు. ద వాటర్ ఈజ్ ఇన్ ద బాటిల్ ఇన్ టు ద బాటిల్. వాటర్ ఈజ్ అన్నాం, ఈజ్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బీ ఫార్మ్ వెర్బ్ ఒకటి ఇచ్చాం, స్టేట్ వెర్బ్. వాటర్ ఈజ్ ఇన్ ద బాటిల్ ఇన్ టు ద బాటిల్. వాటర్ బాటిల్లో ఉంది అంటే అది బాటిల్ అంటే 3 డైమెన్షన్ ప్లస్ అందులో ఉంది, ఇక్కడ యాక్షన్ లేదు, మూమెంట్ లేదు, అందులో ఉందని చెప్పాం కాబట్టి ఇన్ ద బాటిల్ అనాలి, ఇన్ టు ద బాటిల్ అనకూడదు. ఓకేనా. పోర్ ద వాటర్ ఇన్ ద బాటిల్ ఇన్ టు ద బాటిల్. పోర్ అంటే వాటర్ పోయడం, వాటర్ని బాటిల్లో పోయండి అంటే లొకేషన్ మారిపోతుంది. వాటర్ని పోస్తున్నాం, మూమెంట్ ఉంది, లొకేషన్ మారిపోతుంది. మన గ్లాసులో ఉన్న వాటర్ బాటిల్లోకి వెళ్తుంది కదా వాటర్ పోస్తున్నప్పుడు. కాబట్టి పోర్ ద వాటర్ ఇన్ టు ద బాటిల్. 3 డైమెన్షన్ ప్లేస్లోకి వెళ్ళినా పోసినా ఒక దగ్గర నుంచి 3 డైమెన్షన్ ప్లేస్లోకి వెళ్ళింది అంటే ఇంటూ. ఓకే, గుర్తుపెట్టుకోండి. హీ పుట్ ద పెన్ ఇన్ ద బ్యాగ్ ఇన్ టు ద బ్యాగ్. హీ పుట్ ద పెన్ పెట్టాడు ఎందులోనా, బ్యాగ్ ఏ ప్లేసు, 3 డైమెన్షన్ ప్లేస్. హీ పుట్ ద పెన్ ఆన్ ద బెంచ్ అనాలి.
ఇక్కడ బెంచ్ ఉంటే ఆన్ ద బెంచ్ అనాలి, అది సర్ఫేస్ మాత్రమే. కానీ ఏమన్నాడు అక్కడ, బ్యాగ్ అన్నాడు, అంటే 3 డైమెన్షన్ ప్లేస్ ఇచ్చాడు, ఐటమ్ ఇచ్చాడు. ఈ పుట్ ద పెన్ ఇన్ టు ద బ్యాగ్, ద పెన్ వాజ్ ఇన్ ద బ్యాగ్ ఇన్ టు ద బ్యాగ్ అంటాం. పెన్ వాజ్ అన్నాడు, పెన్ను ఉంది బ్యాగులో, అంతేగాని ఇక్కడ యాక్షన్ లేదు, మూమెంట్ లేదు, బ్యాగులో ఉంది అంటే ఇన్ ద బ్యాగ్ అనాలి, 3 డైమెన్షన్ ప్లేస్. ఓకేనా. అదే సర్ఫేస్ అయితే ద పెన్ వాజ్ ఆన్ ద బెంచ్. ఇక్కడ చూడండి, సారీ, ఇక్కడ ఈ పుట్ ద పెన్ ఆన్ టు ద బెంచ్, ఆన్ టు ద బెంచ్ అనాలా. ఇక్కడ బెంచ్ ఇస్తే ఆన్ టు ద బెంచ్, బెంచ్ పైన పెట్టడని. సర్ఫేస్ మీద పెడితే ఆన్ టు అనాలి. అదే 3 డైమెన్షన్ వస్తువులో పెడితే ఇన్ టు అనాలి. ఇక్కడ బెంచ్ ఇస్తే ఆన్ టు అనాలి. లేదు అంటే ఒక వస్తువు స్థిరంగా ఒక బెంచ్ మీద ఉంది అంటే ఈ ద పెన్ వాజ్ ఆన్ ద బెంచ్ అనాలి, లేదా ఇన్ ద బ్యాగ్ అనాలి. ఇది 3 డైమెన్షన్ ప్లేస్ కాబట్టి ఇన్ ద బ్యాగ్ అన్నాం. అదే బెంచ్ ఇస్తే ఆన్ ద బెంచ్ అంటాం. ఓకేనా. పుట్టించినప్పుడు ఇక్కడ బెంచ్ ఉంటే టేబుల్ ఉంటే ఆన్ టు ద బెంచ్ ఆన్ టు ద టేబుల్ అనాలి. కానీ ఇక్కడ 3 డైమెన్షన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి పుట్టించినప్పుడు ఇన్ టు ద బ్యాగ్ అనాలి. నెక్స్ట్ అండి, హీ వాజ్ ఇన్ ద ట్రబుల్ ఇన్ టు ద ట్రబుల్, అంటే స్టేట్ వ్యక్తి యొక్క స్థితిని చెప్పినప్పుడు కూడా ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ ద ట్రబుల్, హీ వాజ్ ఇన్ ద ట్రబుల్. డోంట్ పుట్ హిమ్ అంటే ఇక్కడ పుట్ హిమ్ అంటే ఇక్కడ యాక్షన్ ఉంది. డోంట్ పుట్ హిమ్ ఇన్ టు ద ట్రబుల్, ఇన్ ద ట్రబుల్ అంటే ఇన్ టు ద ట్రబుల్ అనాలి. అప్పుడు చూసారా, ఇక్కడ ఏ వాజ్ అన్నాడు, అక్కడ స్టేటివ్ వెర్బ్ ఇచ్చాడు. ఇక్కడ పుట్ ఇచ్చాడు, మూమెంట్ ఉంది, అతన్ని ట్రబుల్స్లో నెట్టేయకండి. అలాంటప్పుడు ఏం వాడాలి, ఇన్ టు ద అని చెప్పాలి, ఇన్ చెప్పకూడదు. నెక్స్ట్, దేర్ ఈజ్ టీ ఇన్ ద కప్ ఇన్ టు ద కప్. దేర్ ఈజ్ టీ అంటే టీ ఉంది కప్పులో అన్నాడు, అంతే. మనం పోస్తున్నామని చెప్పలేదు. కప్పులో ఉందని 3 డైమెన్షన్ ప్లేస్లో ఉంటే ఇన్ చెప్పాలి, ఇన్ ద కప్. ఐ పుట్ ద టీ ఇన్ ద కప్ ఇన్ టు ద కప్. ఐ పుట్ ద టీ, పుట్ అన్నాం, టీ అందులో పోస్తున్నాం కప్పులో, ఇన్ టు ద అనాలి. లొకేషన్ మారింది. ఓకేనా. ఈ జంప్డ్ ఇన్ ద రివర్ ఇన్ టు ద రివర్, జంప్డ్ అనేసరికి యాక్స్ మూమెంట్ ఉంది, లొకేషన్ మారింది. జంప్డ్ అంటే రివర్లోకి జంప్ చేస్తున్నాడు కాబట్టి 3 డైమెన్షన్ ప్లేస్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఇంటూ అనాలి, ఇన్ అనకూడదు. అలాంటి 3 డైమెన్షన్ ప్లేస్ ఉన్నాయి, హాల్, రూమ్, హౌస్, స్ట్రీట్, ఫారెస్ట్, రివర్, ఎయిర్, టన్నెల్, పైప్, వాటర్, గ్రౌండ్, సర్కిల్, ఫీల్డ్, మిర్రర్, విండో, డార్క్నెస్, లైట్, ఇవన్నీ కూడా 3 డైమెన్షన్ ప్లేస్లోకి వస్తాయి. ఓకేనా. దే ఆర్ రన్నింగ్ ఇన్ ద హాల్ ఇన్ టు ద హాల్. దే ఆర్ రన్నింగ్ ఇన్ ద హాల్ ఇన్ టు ద హాల్. గుర్తుపెట్టుకుంటే ఇక్కడ రన్నింగ్, దే ఆర్ రన్నింగ్ ఇన్ ద హాల్ అంటే ఇన్ ద హాల్ అంటే ఇక్కడ సరిపోద్ది. ఓకేనా. వాళ్ళు హాల్లో రన్నింగ్ చేస్తున్నారు. దే ర్యాన్ ఇన్ టు ద హాల్. చూసారా, దే ర్యాన్ ఇన్ టు ద హాల్ అంటే కేవలం వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఇచ్చినప్పుడు ఇంటూ వాడాలి, దే ర్యాన్ ఇన్ టు ద హాల్ అనాలి. ఎందుకంటే 3 డైమెన్షన్ ప్లేస్లే. కంటిన్యూటీ ఇస్తే ఇన్నికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి, అందులో జరుగుతుందని అర్థం ఆ హాల్లోనే. అదే ఫాస్ట్ టెన్స్లో ఇచ్చినప్పుడు ఇంటూ ఇవ్వండి, దే ర్యాన్ ఇన్ టు ద హాల్, దే కేమ్ ఇన్ టు ద హాల్. ఓకేనా. దే కేమ్ ఇన్ టు ద హాల్, దే ర్యాన్ ఇన్ టు ద హాల్ అనండి, సింపుల్. నెక్స్ట్, ఈజ్ ఇన్ ఆర్ ఇంటూ ఏ హాల్. ఈజ్ ఇన్ ఏ హాల్ అంటామా, ఇంటూ హాల్ అంటామా. ఈజ్ అంటే ఉన్నాడంతే. హాల్లో ఉన్నాడంటే ఏమవుతాం, ఇంటూ కాదు. ఇన్నుకి 2 సందర్భాలు వాడచ్చు, యాక్షన్లో ఉండొచ్చు, స్టేట్లో ఉండొచ్చు, అంటే స్థిరంగా ఉండొచ్చు, చలనము ఉండొచ్చు. అందుకే దే ఆర్ రన్నింగ్ ఇన్ ద హాల్ అనొచ్చు, ఎందుకంటే హాల్లోనే ఉన్నారు. లొకేషన్ మారకుండా హాల్లోనే ఒక దగ్గర స్థిరంగా ఉన్నా, హాల్లో డాన్స్ చేసినా, హాల్లో పాటలు పాడినా, హాల్లో రన్నింగ్ చేసినా, హాల్లో వాకింగ్ చేసినా ఇన్ను వాడచ్చు. ఓకేనా. కానీ ఇంటూకి మాత్రం స్థిరంగా ఉంటే అవ్వదు, ఓన్లీ మూమెంట్ ఉండాలి, లొకేషన్ మారాలి. హీ వాజ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ టు ద ఫారెస్ట్. అడవిలో ఉన్నాడు, ఫారెస్ట్ అంటే 3 డైమెన్షన్ ప్లేస్, ఇన్ ద ఫారెస్ట్ అనాలి. ఇక్కడ వజ్ మాత్రం ఉపయోగించాం వెర్బ్. ఓకేనా. స్టేట్ చెప్పింది, స్టేట్. హీ వాజ్ రన్నింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ టు ద ఫారెస్ట్. ఫారెస్ట్లో రన్నింగ్ చేస్తున్నాడు, ఫారెస్ట్ లోపల రన్నింగ్ అంటే ఇన్ ద రన్నింగ్ అనాలి. ఓకేనా. హీ వాజ్ సర్చింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ టు ద ఫారెస్ట్. సర్చింగ్ చేస్తున్నాడు, ఏదో వెతుకుతున్నాడు ఫారెస్ట్లోని, ఫారెస్ట్ లోపల జరుగుతుంది అంతను. కాబట్టి లొకేషన్ మారలేదు, యాక్షన్ ఉన్నప్పటికి కూడా లొకేషన్ మారలేదు, అందులో జరుగుతుంది అంతను.
రన్నింగ్ కూడా ఫారెస్ట్లోనే చేస్తున్నాడు, లోపలే. నెక్స్ట్ ఈజ్ గోయింగ్ అంటే వెళ్ళడం, రన్నింగ్ అంటే లోపల, ఈజ్ గోయింగ్ అంటే వెళ్ళడం. ప్రత్యేకించి వెంట్, గోయింగ్, కేమ్ అంటూ ఇచ్చినప్పుడు వెళ్తుండడం, రావడం అలా జరుగుతాయి. గోయింగ్ అంటే వెళ్ళడం. ఎక్కడికి వెళ్ళాడు? ఇంటూ ద ఫారెస్ట్, 3 డైమెన్షనల్ ప్లేస్లోకి వెళ్ళాడు, లొకేషన్ మారింది. చూసారా ఇక్కడ చూడండి, ఈ వాజ్ ఇన్ ద ఫారెస్ట్లో ఉన్నాడు. ఈ వాజ్ రన్నింగ్ ఇన్ ద ఫారెస్ట్ లోపల రన్నింగ్ చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు, లోపల జరుగుతుందంతనం. ఈ వాజ్ సర్చింగ్ ఇన్ ద ఫారెస్ట్లోనే ఎదుగుతున్నాడు ఎవరినో. ఈజ్ గోయింగ్, ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాడు, 3 డైమెన్షనల్ ప్లేస్లోకి వెళ్తున్నాడు. ఇంటూ 3 డైమెన్షనల్ ప్లేస్లో మూమెంట్ ఉన్నా సరే ఇన్నో ఉపయోగించాలి లోపల జరిగితే. ఈ జంపింగ్ ఇంటూ ద రివర్, ఈ జంపింగ్ ఇన్ ద రివర్, ఇంటూ ద రివర్ అంటే ఈ జంపింగ్. ఇక్కడ ఈ జంపింగ్ అంటే కంటిన్యూటీ ఉంది, కంటిన్యూటీ ఉన్నప్పుడు ఏడవడం మనం ఇన్నే వాడండి. జంప్ చేస్తున్నాడు, జంపింగ్ చేస్తున్నాడు, అక్కడ గెంతుతున్నాడు అనమాట రివర్లోనే, రివర్లో అలా గెంతుతున్నాడు. జంపింగ్ ఇన్ ద రివర్ అంటే 3 డైమెన్షనల్ ప్లేస్లోనే ఉన్నాడు, లొకేషన్ మారలేదు, అందులోనే జంపింగ్ చేస్తున్నాడు, కంటిన్యూటీ ఉంది కాబట్టి ఎన్ని వాడండి, ఇన్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ ఫాస్ట్ టెన్స్లు ఇస్తే జంప్డ్ ఇంటూ ద రివర్ అనాలి, జంప్డ్ ఇంటూ ద రివర్ అనే అనండి. ఓకేనా? జంప్డ్ అంటే బయట నుంచి లోపలికి గెంతినట్టు, ఈ జంపింగ్ అంటే రివర్లోనే గెంతున్నట్టు అన్న. ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద పైప్, వాటర్ పైపులో ప్రవహిస్తుంది. ఇది 2 రకాలుగా వాడచ్చు. ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద పైప్ లోపల, పైప్ 3 డైమెన్షనల్ ప్లేస్, పైప్ లోపల ఫ్లోయింగ్ ఇలా ప్రవహిస్తే లోపల జరుగుతుంది, యాక్షన్ ఉంది కాబట్టి ఇన్నో. ఫ్లోయింగ్ ఇంటూ ద పైప్, బయట నుంచి వాటర్ అలా ఫ్లో అవుతూ లోపలికి వెళ్తుంది, అప్పుడు ఏమనొచ్చు, ఇంటూ అనొచ్చు. సో ఈ సందర్భంలో ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద పైప్ అనొచ్చు, ద వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇంటూ ద పైప్ అనొచ్చు. ఓకేనా? బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటూ ద వాడచ్చు, లోపల ఆ గొట్టం లోపల పైప్ లోపలే వాటర్ ప్రవహిస్తే ఇన్ ద పైప్ అనొచ్చు. 2 సందర్భాలు వాడచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఏ పిక్చర్ ఇన్ ద న్యూస్ పేపర్. దేర్ ఈజ్ ఏ పిక్చర్, న్యూస్ పేపర్లో ఒక బొమ్మ ఉంది అన్నప్పుడు ఇన్ ఉపయోగించాలి, ఇన్ ద న్యూస్ పేపర్ అనాలి. ఓకేనా? అలాగే ఏ పిక్చర్ ఈజ్ ఆన్ ద పేజ్ 10, పలానా పేజ్లో పలానా పేజ్ నెంబర్లో ఉంది అన్నప్పుడు మాత్రం ఆన్ ఉపయోగించాలి. న్యూస్ పేపర్లో ఉందన్నప్పుడు ఇన్ ఉపయోగించాలి, పలానా పేజ్ నెంబర్ ఇచ్చి పేజ్ నెంబర్ దగ్గర ఉందన్నప్పుడు ఆన్ ఉపయోగించాలి. అలా కాకుండా ప్లీజ్ ఓపెన్ ద పేజ్ అట్ 10, పేజ్ తర్వాత అట్ 2 పక్కన 10, ద పేజ్ అట్ 10, ద పేజ్ అట్ 20, ద పేజ్ అట్ 4, ఆ సందర్భంలో అట్ ఉపయోగిస్తాం. లేదు ఆన్ ద పేజ్ 10, ఆన్ ద పేజ్ 4, ఆన్ ద పేజ్ 5, 5వ పేజ్లో 6 పేజ్ ఆన్ ఉపయోగిస్తాం. లేదా ఇన్ ద న్యూస్ పేపర్ ఉపయోగిస్తాం. ఈ స్ట్రక్చర్లో అట్ ఉపయోగిస్తాం, పేజ్ అట్ 10, పేజ్ అట్ 4, పేజ్ అట్ 5 అని. ఓకేనా? నెక్స్ట్ అండి, ట్రాన్స్లేట్ ది పాసేజ్ ఇన్ ఇంగ్లీష్. దీన్ని ఏమంటారంటే చేంజ్ అంటాం. ట్రాన్స్లేట్ ది పాసేజ్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమని అన్నప్పుడు ఇంటూ ఉపయోగించాలి, ఇన్ను కాదు, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేట్ ది పాసేజ్ ఇంటూ ఇంగ్లీష్ అనాలి. ఇక్కడ చూడండి, ట్రాన్స్లేట్ ది పాసేజ్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అంటామా, ఇంటూ ద పాసేజ్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమన్నారు. అయితే ఇక్కడ ఫ్రమ్ ఇవ్వడం వల్ల ఏం వాడాలి, ఇక్కడ ఇన్ను వాడకూడదు, ఇంటూ వాడకూడదు, ఏం వాడాలి, టూ వాడాలి, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్లేట్ ది పాసేజ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అనాలి, ఇంగ్లీష్ టు తెలుగు. ఫ్రమ్ ఇచ్చినప్పుడు మాత్రం, ఫ్రమ్ ఇవ్వకుండా ట్రాన్స్లేట్ ది పాసేజ్ డాష్ ఇంగ్లీష్ లేదా డాష్ హిందీ డాష్ తెలుగు అని ఇచ్చినప్పుడు ఇంటూ ద తెలుగు, ఇంటూ తెలుగు, ఇంటూ ఇంగ్లీష్, ఇంటూ ఇది అనాలి. కానీ ఫ్రమ్ ఇస్తే మాత్రం టూ రావాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంటర్కి సంబంధించి ఇక్కడ ద టీచర్ ఎంటర్డ్ డాష్ ద క్లాస్ రూమ్, ద టీచర్ ఎంటర్డ్ డాష్ ద క్లాస్ రూమ్. ఇన్ ద క్లాస్ రూమా, ఎంటర్డ్ ఇన్ ద క్లాస్ రూమా, ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్ అంటే రెండు వాడము. ఎంటర్డ్ తర్వాత నో ప్రిపోజిషన్, ఎందుకంటే ఎంటర్ అనేది తర్వాత ప్లేస్ ఇచ్చినట్లయితే, ఎంటర్ తర్వాత ప్లేస్ ఇచ్చినట్లయితే ఇన్ను రాదు, ఇంటూ రాదు, నో ప్రిపోజిషన్ వస్తుంది. ఎంటర్ తర్వాత ప్లేస్ ఇస్తే చూడండి, ఈ ఎంటర్డ్ డాష్ ద బ్యాంక్, ఇంటూ ద బ్యాంక్ అంటాము, ఇన్ ద బ్యాంక్ అంటాం అంటే రెండూ రావు. ఈ ఎంటర్డ్ ద బ్యాంక్ అనాలి తప్ప ఏ ప్రిపోజిషన్ వాడకూడదు. ఈ ఎంటర్డ్ ద బ్యాంక్ అనాలి, ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ అనాలి. ఎంటర్డ్ ఇంటూ, ఎంటర్డ్ ఇన్ అని వాడకూడదు, ఎందుకంటే ఎంటర్ తర్వాత ప్లేస్ ఇస్తే వాటి మధ్య ఎటువంటి ప్రిపోజిషను రాదు. నెక్స్ట్ అండి, ఇక్కడ మళ్ళీ దే ఎంటర్డ్ ఇన్ డాష్ ఇంటూ an alliance, they entered
ఇన్ అన్ అలియన్స్ అంటామా, ఇంటూ అన్ అలియన్స్ అంటాం. అలియన్స్ అంటే కూటమి. అయితే ఇలాంటి సందర్భంలో ఒక ప్లేస్ ఇస్తే వాడడం తప్ప ఇలాంటి సందర్భాలు ఇంటూ ఉపయోగిస్తాం. దే ఎంటర్డ్ ఇంటూ యాన్ ఏలియన్స్, ఇన్ వాడడం. దే ఎంటర్డ్ ఇంటూ ఏ డిస్కషన్ అంటాం, ఇన్ డిస్కషన్ అనం. దే ఎంటర్డ్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ అంటాం. ఓకేనా, ఇంటూ అని వాడచ్చు. అలాగే ఈ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్, ఈ ఎంటర్డ్ ఇంటూ బిజినెస్, ఇలాంటి సందర్భంలో ఇంటూ ఉపయోగిస్తాము. ప్లేస్ కాకుండా ఎంటర్డ్ తర్వాత ఏది ఇంటూ ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడ ప్లేసులు లేకుండా మిగతా వేయించిన అలియన్స్ కానీ, డిస్కషన్ కానీ, అగ్రిమెంట్ కానీ, పాలిటిక్స్ కానీ, బిజినెస్ కానీ ఇలాంటివి వేయించినా ప్లేస్ కాకుండా ఏవిచ్చినా ఎంటర్డ్ తర్వాత ఇంటూ ఉపయోగించాలి. అలాగే ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ ఇస్తే నౌన్, ఇది ఎంట్రీ అనేది నౌన్ అండి. ఎంటర్ అనేది వెర్బ్ తర్వాత ప్లేస్ ఇస్తే ఇంటూ రాదు, ఇన్ రాదు, ఎది రాదు, నో ప్రిపోజిషన్. అదే ఎంట్రీ ఇస్తే మాత్రం నౌన్, అది అప్పుడు ఇంటూ వాడచ్చు. ఈజ్ ఎంట్రీ అన్నప్పుడు ఇంటూ వాడాలి, ఇంటూ కాదు. ఈజ్ ఎంట్రీ ఇంటూ ద క్లాస్ రూమ్ వాజ్ బ్యాన్డ్. ఈజ్ ఎంట్రీ ఇంటూ ద క్లాస్ రూమ్ వాజ్ బ్యాన్డ్. ఓకేనా, అలాంటి సందర్భాలు ఈజ్ ఎంట్రీ అని ఇచ్చినప్పుడు ఇంటూ వాడాలి. ఓకేనా, ఇక్కడ ప్లేస్ ఇచ్చాడు చూసారా, క్లాస్ రూమ్ ప్లేసే, కానీ ఇక్కడ ఎంటర్డ్ అని ఇవ్వలేదు, ఈజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సందర్భంలో ఇంటూ వాడాలి. ప్లేస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వాడడం. ఈజ్ ఎంట్రీ అనేసరికి నౌన్, ఇది ఎంటర్ అక్కడ అనేది వెర్బ్ ఇచ్చి ప్లేస్ ఇచ్చినప్పుడు ప్రిపోజిషన్ రాదు, అది నౌన్లోకి మారినప్పుడు ఏమవుద్ది, ఇంటూ వస్తుంది. అలాగే కొన్ని చేంజెస్, కొన్ని మారుతాయి, స్థితులు మార్చినప్పుడు, పదార్థాలు మారినప్పుడు, దాంట్లోకి ఒకటి మారినప్పుడు వాటి యొక్క చేంజెస్ వస్తాయి. అలాంటి సందర్భాలు ఇంటూ ఉపయోగిస్తాం. ఐస్ టర్న్డ్ ఇంటూ వాటర్ అనాలి, ఇన్ వాటర్ కాదు. ఐస్ వాటర్లో మారుతుంది, అంతే కదా, కాబట్టి ఇంటూ వాడాలి అలాంటి సందర్భంలో. వాటర్ ఫ్రీజెస్ ఇంటూ ఐస్, వాటర్ గడ్డగట్టి ఐస్లో మారిపోద్ది, అంతే కదా, ఇంటూ ఐస్. ద కార్పెంటర్ మేడ్ సమ్ వుడ్ ఇన్ ఏ చైరా ఇంటూ ఏ చైర్ అంటాం. ద కార్పెంటర్ మేడ్ సమ్ వుడ్, కొంత కర్రని కార్పెంటరు ఎలా మార్చాడు, చైర్గా మార్చాడు, చేంజ్ అయింది అక్కడ, కాబట్టి ఇంటూ ఏ చైర్. ఈ టర్న్డ్ ఇన్ థీఫా ఇంటూ థీఫా, ఈ టర్న్డ్ ఇన్ పొలిటీషియనా, ఈ టర్న్డ్ ఇంటూ పొలిటీషియన్ అంటే ఇంటూ అనాలి. చేంజ్ అయ్యాడు, థీఫ్గా మారిపోయాడు, పొలిటీషియన్గా మారాడు, ఇంటూ అనాలి. ఈ టర్న్డ్ ఇంటూ థీఫ్, ఈ టర్న్డ్ ఇంటూ పొలిటీషియన్ అనాలి. అలాగే ఇక్కడ ఇంటూకి సంబంధించి కొన్ని ఉన్నాయండి, అవి చెప్దాం. ఇన్నికి సంబంధించి కొన్ని చెప్దాం. ఇన్నికి సంబంధించి స్టేట్ని తెలియజేసేటప్పుడు ఇన్ ఉపయోగిస్తాము. అంటే వాళ్ళ పొజిషన్, స్థితిని చెప్పినప్పుడు. దే ఆర్ ఇన్ లవ్, దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, దే ఆర్ ఇన్ డిస్పైర్, ఎలాంటి సందర్భంలో ఇన్ ఉపయోగిస్తాము. ఇన్ను గురించి చెప్తున్నాను, ఇంటూ కాదు. అంటే వాళ్ళ పొజిషన్ చెప్పినప్పుడు, టెన్షన్లో ఉన్నారు, ఈజ్ ఇన్ టెన్షన్, ఈజ్ ఇన్ ట్రబుల్, అలా వారు ఉన్న స్థితిని చెప్పినప్పుడు ఇన్ ఉపయోగించాలి. దే ఫాల్ ఇన్ లవ్, దే ఫాల్ ఇన్ డెట్స్, వాళ్ళకి స్థితి చెప్తున్నారు, ఇంటూ వాడబడ్డప్పుడు ఏం ఉపయోగించాలి, ఇన్ ఉపయోగించాలి. అలాగే ఈజ్ ఇన్ టెన్షన్, ఈజ్ ఇన్ ట్రబుల్, ఇన్ ఉపయోగించాలి. ఓకేనా, నెక్స్ట్ అండి ప్రొఫెషన్ గురించి చెప్పినప్పుడు ఇన్ ఉపయోగించాలి. ఈజ్ ఇన్ బిజినెస్, ఈజ్ ఇన్ పాలిటిక్స్, అతను బిజినెస్లో ఉన్నాడు, బిజినెస్లో పాలిటిక్స్ చేస్తున్నాడు అన్నప్పుడు ఇన్ చెప్పొచ్చు. ఓకేనా, ఈజ్ ఇన్ బిజినెస్, ఈజ్ ఇన్ పాలిటిక్స్. నెక్స్ట్ అండి మెటీరియల్ గురించి చెప్పినప్పుడు ఇన్. మెటీరియల్ అంటే చెప్దాం. ద మ్యాటర్ ఈజ్ రిటన్ ఇన్ ఇంక్. మ్యాటర్ ఎలా రాయబడింది, ఇన్ ఇంక్ లేదా ఇన్ చాక్, ఇన్ పెన్సిల్, అంతేగాని విత్ అని రాయకూడదు. ఇన్ కోడ్, అలాగే ఇన్ బ్లాక్ లెటర్స్, ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఆ విధంగా ఇన్ ఉపయోగించాలి. ఇన్ ఇంక్, ఇన్ చాక్, ఇన్ పెన్సిల్, ఇన్ బ్లాక్ లెటర్స్, ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని రాయాలి. అలాగే ఇట్ వాజ్ ప్రింటెడ్ ఇన్ బ్లూ, బ్లూ కలర్లో ప్రింట్ చేయబడింది అన్నప్పుడు ఇన్ ఉపయోగించాలి. ఇది మెటీరియల్ సంబంధించి. ఇట్ వాజ్ ప్రింటెడ్ ఇన్ బ్లూ. ఓకేనా, నెక్స్ట్ డ్రెస్ సంబంధించి. డ్రెస్, ద గర్ల్ ఈజ్ ఇన్ జీన్స్లో ఉంది. అలాగే చిల్డ్రన్ ఆర్ ఇన్ ద యూనిఫామ్, ఇవన్నీ డ్రెస్సింగ్ కోసం. నెక్స్ట్ ద మ్యాన్ ఇన్ క్యాప్ స్టాప్స్ యూ, ఇదంతా కూడా ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్. ద మ్యాన్ ఇన్ క్యాప్లో ఉన్నటువంటి మనిషి, క్యాప్ వేసుకున్న మనిషి అన్నప్పుడు ఇన్ క్యాప్ ఉపయోగించాలి. ఓకేనా, ద స్టాప్స్ యూ, నిన్ను ఎవరైతే క్యాప్ వేసుకున్నారో ఆ మనిషి నిన్ను ఆపారు అన్నప్పుడు
ఎవరైతే క్యాప్ వేసుకుని ఉన్నారో ఆ సందర్భంలో ఇన్ క్యాప్ అని చెప్పాలి. ద మ్యాన్ విత్ ఏ క్యాప్ అనొచ్చు. ద మ్యాన్ ఇన్ క్యాప్, ఇక్కడ ఆర్టికల్ లేదు. ద మ్యాన్ విత్ ఏ క్యాప్, ఇక్కడ ఆర్టికల్ ఇచ్చినప్పుడు విత్ ఏ క్యాప్ అని రాయాలి. ద మ్యాన్ విత్ ఏ క్యాప్ ఆన్ హిజ్ హెడ్ స్టాప్స్ మీన్. ఓకేనా? విత్ ఏ క్యాప్ ఆర్టికల్ వచ్చింది, విత్ ఏ క్యాప్ అడాల. ఇన్ క్యాప్ లేదా విత్ ఏ క్యాప్. చూడండి ఇక్కడ స్టాప్స్ మీదంతా కూడా నౌన్ ఫ్రేజ్. మెయిన్ వెర్బ్కి ముందు చూసారా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మెయిన్ వెర్బ్ ముందు అలాగ ఇచ్చినట్లయితే ద బాయ్ ఇన్ బ్లూ డ్రెస్, ద బాయ్ ఇన్ క్యాప్. ఎవరైతే క్యాప్ వేసుకున్నారో, ఎవరైతే బ్లూ డ్రెస్ ఉన్నారో వాళ్ళు చెప్పడం. ఓకేనా? అడ్జెక్టివ్ ఫ్రేజ్. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఏ వచ్చింది కదా ఆర్టికల్ విత్ ఏ క్యాప్ అనాలి. నెక్స్ట్ ఐ సా ఏ గర్ల్ ఇన్ సిల్క్ సారీ డ్రెస్సింగ్. ఐ సా ఏ గర్ల్ ఇన్ సిల్క్ సారీ అనాలి. అలాగే బెడ్కి సంబంధించి కూడా కొన్ని డౌట్స్ మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ స్లీపింగ్ ఇన్ దిస్ బెడ్, బెడ్ మీద పడుకున్నప్పుడు స్లీపింగ్ సందర్భంలో ఇన్ ఉపయోగించాలి, ఆన్ ఉపయోగించకూడదు. గుర్తుపెట్టుకోండి. బెడ్ మీద పడుకున్నప్పుడు స్లీపింగ్ అన్నప్పుడు ఇన్నే ఉపయోగించాలి. నెక్స్ట్ ఈ లైస్ ఇన్ బెడ్, బెడ్ మీద పడుకున్నాడు, లైస్ ఇన్ బెడ్ అనాలి, లేదా స్లీపింగ్ ఇన్ బెడ్ అనాలి. కానీ ఈ సిట్స్ డౌన్ ఆన్ బెడ్, సిట్స్ డౌన్ కూర్చున్నాడు అన్నప్పుడు ఆన్ బెడ్ అనాలి. అలాగే బెడ్ మీద కూర్చొని ఏదో పని చేసుకుంటే ఆన్ బెడ్ అనాలి. ఈజ్ రీడింగ్ ఆన్ ద బెడ్. కానీ స్లీపింగ్ ఇన్ ద బెడ్ అనాలి, లైస్ ఇన్ బెడ్ అనాలి. ఓకేనా? బెడ్ మీద అలా పడుకుని ఉన్నాడు లేదా బెడ్ మీద నిద్రిస్తున్నాడు అనుకున్న సందర్భంలో ఇన్నే ఉపయోగించాలి. 2 సందర్భాలు ఇన్నే ఉపయోగించాలి, స్లీపింగ్, లైస్. నెక్స్ట్ అండి వీ పెయిడ్ ద బిల్ బై చెక్ అనాలి. వీ పెయిడ్ ద బిల్లు చెక్ రూపంలో పే చేసినప్పుడు బై అనాలి. క్యాష్ రూపంలో వచ్చినప్పుడు ఇన్ క్యాష్ అనాలి. ఇన్ క్యాష్. బిల్లు క్యాష్ రూపంలో కట్టినప్పుడు ఇన్ క్యాష్ చెప్పాలి, చెక్ రూపంలో కట్టినప్పుడు బై చెక్ అనాలి. ఈ గేవ్ ఏ చెక్ ఫర్ 1000 రూపీస్ అంటే 1000 రూపాయలకు ఒక చెక్ ఇచ్చాడు అన్నాడు అనుకో, అప్పుడు ఫర్ ఉపయోగించాలి. ఇంత అమౌంట్కి చెక్ ఇచ్చాడు అన్నప్పుడు ఫర్ అనాలి. చెక్ రూపంలో కట్టినప్పుడు బై చెక్ అనాలి. క్యాష్ రూపంలో కట్టినప్పుడు ఇన్ క్యాష్ అనాలి. టైంకి సంబంధించి ఇన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తుంటే ఇన్ ప్లస్ ఇయర్స్ ఆర్ మంత్స్, అంటే మంత్స్కి ఇయర్స్కి ముందు ఇన్ ఉపయోగిస్తాం. రామన్ పాస్డ్ అవే డాష్ 1970 డాష్ నవంబర్ 21 అని ఇచ్చాడు ఇక్కడ. చూడండి, ఇది మనకి ఆల్రెడీ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడము జరిగింది. పేజ్ నెంబర్ 29 అనుకుంటా. రామన్ పాస్డ్ అవే డాష్ ఇన్ 1970 డాష్ నవంబర్ 21. ఇయర్స్ కానీ ఇచ్చినట్లయితే ఓన్లీ ఇయర్స్ ఇస్తే దాని ముందు డాష్ ఇస్తే ఇన్ వాడాలి. మంత్ డేటు మాత్రమే ఫుల్ తేదీ ఇచ్చిన మంత్ డేటు ఇయర్ మొత్తం ఇచ్చినా ఏం ఉపయోగించి చెప్పాం? ఆన్ ఉపయోగించాలని చెప్పాం. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ అండి శరత్ చంద్ర వాజ్ బోర్న్ డాష్ 25th ఏప్రిల్. 25th ఏప్రిల్ డేటు మంత్ ఇయర్ మొత్తం ఇచ్చిన ఆన్ ఉపయోగించాలి. ఓన్లీ ఒక్క ఇయర్ మాత్రం ఇస్తే ఇన్ ఉపయోగించాలి. ఓన్లీ ఒక మంత్ పేరు కానీ ఒక ఇయర్ కానీ సింగిల్గా ఇస్తే ఇన్ ఉపయోగించాలి. డేటు మంత్ ఇయర్ 3 ఉన్నా 2 ఉన్నా తప్పనిసరిగా ఆన్ ఉపయోగించాలి. ఇన్ 2000, ఇన్ 1997, ఇన్ ఏప్రిల్, ఇన్ మే, ఇన్ జూన్ అనాలి. ఓన్లీ మంత్స్ ఇచ్చితే ఇన్ అనాలి, ఓన్లీ ఇయర్స్ ఇచ్చినా ఇన్నే అనాలి. నెక్స్ట్ అండి ఇన్ ప్లస్ సెంచరీస్ ఆర్ డికేడ్స్ ఆర్ ఏజెస్, అంటే ఏజెస్ ఇచ్చినా డికేడ్స్ ఇచ్చినా సెంచరీస్ ఇచ్చినా వాటి ముందు ఇన్ ఉపయోగించాలి. ఇన్ ద 20th century, ఇన్ ద 60s, ఇన్ ద 1930s, ఇన్ ద మిడిల్ ఏజెస్, ఇలా ఏజెస్ ఇచ్చినా సెంచరీస్ ఇచ్చినా డికేడ్స్ ఇచ్చినా ఏవి ఇచ్చినా సరే ఇన్ ఉపయోగించాలి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ది డేస్ ముందు ఇన్ ఉపయోగించాలి. పార్ట్స్ ఆఫ్ ది డేస్ అంటే డేస్లో పార్ట్స్ అనే మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్, నైట్ ఉన్నాయి కదా, వాటి ముందు ఇన్ ఉపయోగించాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద మార్నింగ్ అనాలి. అయితే మనం ఆల్రెడీ ఆన్ గురించి చెప్పుకున్నాం. మండే మార్నింగ్ అన్నప్పుడు మాత్రం ఆన్ ఉపయోగించాలి, ఇన్ ఉపయోగించకూడదు. ఆన్ మండే మార్నింగ్, ఆన్ సండే ఈవినింగ్ అని అన్నప్పుడు అంటే పార్ట్స్ ఆఫ్ ది డే కాదు, ఇది వీక్లో ఒక డే ఇచ్చి పక్కన పార్ట్స్ ఆఫ్ ది డే ఇస్తే ఆన్ ఉపయోగించాలి చెప్పుకున్నాం. కానీ ఓన్లీ మార్నింగే, ఓన్లీ ఈవినింగే, ఓన్లీ ఆఫ్టర్నూన్ ఇచ్చిన మాత్రం ఇన్ ఉపయోగించాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్ అనాలి. నెక్స్ట్ ఇన్ ప్లస్ సీజన్స్ ముందు ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ సమ్మర్, ఇన్ వింటర్. ఓకేనా? నెక్స్ట్ ఇన్ యాన్ అవర్, ఇవి ఇన్ యాన్ అవర్ అనాలి. ఇన్ ఏ డే అనాలి ఫిక్స్డ్. ఇన్ ద రెయిన్,
ఇన్ ద కోల్డ్, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద కోల్డ్, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద రైన్, ఇన్ ద స్నో, దే ఆర్ వాకింగ్ ఇన్ ద స్నో, ఇన్ ద సన్, ఇన్ ద న్యూస్ పేపర్. ఇందాక చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. దేర్ ఈజ్ ఎ పిక్చర్ ఇన్ ద న్యూస్ పేపర్ అనాలి. పేజ్ ఇచ్చినప్పుడు ఆన్ ద పేజ్ 10 అనాలి, పేజ్ అట్ 10 అనాలి, పేజ్ అట్ 10 అనాలి, 10. నెక్స్ట్, ఐ మెట్ హిమ్ ఆన్ April 1990, ఇన్ April 1990. ఇక్కడ గుర్తుపట్టండి, చాలా ఇంపార్టెంట్. కష్టంగా అర్థం ఇలా అడగొచ్చండి. ఐ మెట్ హిమ్ ఆన్ April 1990, ఇన్ April 1990. ఏది రైట్ వస్తుంది? ఆన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మంత్, డేటు, ఇయర్ ఉండాలి. 3ను మంత్ డేట్ అయినా ఉండాలి, మంత్ డేట్తో పాటు ఇయర్ అయినా ఉండాలి, 3 అయినా ఉండాలి. మంత్ డేట్ తప్పనిసరిగా ఉండాలి, ఇయర్ ఉండాలి. కానీ ఇక్కడ మంత్ ఒకటి ఇచ్చే డేట్ ఇవ్వలేదు, April 1990 అన్నాడు. అలాంటి సందర్భాలు ఇన్నే ఉపయోగించాలి. ఓన్లీ మంత్ ఇచ్చి పక్కన డేట్ ఇవ్వడు, ఇయర్ ఇస్తాడు. అలాంటి సందర్భాలు ఇన్ని ఉపయోగించాలి. ఐ మెట్ హిమ్ ఇన్ April 1990 అనాలి. అదే ఐ మెట్ హిమ్ April 21st, 1990 అన్నప్పుడు ఆన్ అనాలి. ఐ మెట్ హిమ్ ఆన్ April 21st, 1990 అనాలి. ఏప్రిల్ పక్కన డేట్ ఇవ్వలేదు కాబట్టి, పలానా తారీఖు ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఇన్నో ఉపయోగించాలి. నెక్స్ట్ అండి, ఏ కార్ బంప్డ్ ఇంటూ ఏ ట్రక్, లేదా ఇన్ ఏ ట్రక్, లేదా టు ఏ ట్రక్. గుర్తురం అనమాట బంప్డ్. కాబట్టి అలాంటి సందర్భంలో ఏమొస్తుంది? ఇంటూ ఉపయోగించాలి. టూ ఉపయోగించకూడదు, ఇన్ను ఉపయోగించకూడదు. ద కార్ క్రాష్డ్ లేదా డాష్డ్ ఇంటూ ద ట్రీ అనాలా, డాష్ ఇంటూ అనాలా, డాష్ టు ద ట్రీ అనకూడదు. టూ వాడకూడదు, ఇన్ను వాడకూడదు. క్రాష్ ఇంటూ ద ట్రీ, డాష్ ఇంటూ ద ట్రీ అనాలి. కారు ట్రీని గుద్దిందని. ఓకేనా? ఇంటూదే వాడాలి. నెక్స్ట్ అండి, ప్లేస్కి సంబంధించి ఇన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే, బిగ్ సిటీస్, బిగ్ ప్లేసెస్ ముందు ఇన్ని ఉపయోగిస్తాం. ఇన్ ఢిల్లీ, ఇన్ విశాఖపట్నం, ఇన్ ముంబై. పెద్ద పెద్ద సిటీస్ ముందు ఇన్ని ఉపయోగిస్తాం. ఈ లివ్స్ ఇన్ విశాఖపట్నం, విశాఖపట్నం పెద్ద కాబట్టి. ఈ లివ్స్ డాష్ గాంధీనగర్ డాష్ విశాఖపట్నం. ఈ విధంగా 2 ప్లేసులు ఇచ్చినప్పుడు అందులో పెద్ద ప్లేస్ ముందు ఇన్ని ఉపయోగిస్తాం. ఆ ప్లేస్లో ఉండే, ఆ పెద్ద ప్లేస్లో, ఆ సిటీలో ఉండే ఇంకొక చిన్న ప్లేస్ ఇచ్చినప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. ఈ లివ్స్ ఎట్ గాంధీనగర్ ఇన్ విశాఖపట్నం అనాలి. ఓకేనా? దే స్పెండ్ దేర్ సమ్మర్ డాష్ హైదరాబాద్ డాష్ దేర్ అంకుల్స్ హౌస్. వాళ్ళు సమ్మర్ని స్పెండ్ చేస్తారు అక్కడ హైదరాబాద్లో వాళ్ళ అంకుల్ హౌస్ దగ్గర. 2 ప్లేస్లే, ఇది అంకుల్ హౌస్, ఇది హైదరాబాద్. ఇందులో పెద్ద ప్లేస్ ఏది? ఇన్ను. ఆ పెద్ద ప్లేస్తో పోల్చుకుంటే చిన్న ప్లేస్ ఎట్. ఇక్కడ విశాఖపట్నం అన్నామని చెప్పి ప్రతి సందర్భంలో ఇన్ రాదు. అదే దీనిని ఇంకో మరో పెద్ద ప్లేస్తో పోల్చినప్పుడు విశాఖపట్నం ఎట్ అయిపోద్ది, ఆ పెద్ద ప్లేస్ ఇన్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఈ రెసైడ్స్ డాష్ హైకోర్ట్ కాలనీ డాష్ హైదరాబాద్ విత్ హిజ్ వైఫ్. ఈ రిసైడ్స్ డాష్ హైకోర్ట్ కాలనీ హైదరాబాద్. హైదరాబాద్లో ఉండే హైకోర్ట్ కాలనీ అన్నాడు కాబట్టి హైదరాబాద్ అనేది సిటీ పెద్దది, ఇన్ను, అందులో ఉండే చిన్న ప్లేస్ ఎట్. ఈ విధంగా ప్లేసెస్ ముందు ఇన్ని ఎట్ని ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, ఇది ఇన్ను ఇంటుకి సంబంధించి. ఇంకా వీటికి సంబంధించి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మాత్రం మీకు చెప్పలేదు. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనేవి తర్వాత మీకు సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు వాటి గురించి వివరిస్తాను. ఇది ఇన్ను ఇంటుకి సంబంధించి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.